అండ్ వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ఈరోజు ఇండ్ల పట్టాలైతే పంపిణీ అయితే చేస్తున్నారు. నేడు డబుల్ ఇండ్ల పట్టాల పంపిణీ జూబ్లీహిల్స్ ముషిరాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గురువారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వెంకటాచారి సమావేశం నిర్వహించారు. ముషిరాబాద్ నియోజకవర్గంలోని బకారానికి చెందిన 37 మంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్కు చెందిన 44 మందికి పట్టాలు అందజేస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కలెక్టరేట్కు రావాలని సూచించారు. సమావేశంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, కలెక్టర్ ఏవో సదానందం అయితే పాల్గొన్నారు. మొత్తానికైతే ఈరోజు కొంతమందికి అయితే పట్టాలంటే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ వార్త అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో డబుల్ బెడ్రూమ్ అలాగే తెలంగాణ స్కీమ్స్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే తీసుకొస్తాను. అయితే ఈ ఈ ముషిరాబాద్ అలాగే జూబ్లీలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో 37 + 44 మంది, మరి వీరికి గతంలో మరి ఇల్లు శాంక్షన్ అయిందా, లేకపోతే వీళ్ళు ప్రజావాణి నుండి అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లు అనేది మంజూరు చేశారా అనేది మనకైతే తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈరోజు అయితే వీరికైతే పట్టాలు అయితే పంపిణీ ఇస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారంతో అయితే నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, వారందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే 4th ఫేజ్ లేదు కాబట్టి, అయినా కూడా వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారంటే మరి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు లబ్ధి పొందారు అనేది మనం తెలుసుకోవాల్సింది. దీని గురించి పూర్తి సమాచారం అయితే మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే చాలామంది మళ్ళీ అప్లై చేసుకుంటారు కాబట్టి, ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి కోసం అయితే మరొక వీడియో అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మరింతమందికి న్యూస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది 4th ఫేజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి, వారికి 4th ఫేజ్ ఇప్పుడైతే తీయట్లేదు కాబట్టి, మరి వీరికి ఏ రకంగా వీళ్ళని అర్హులుగా గుర్తించారు, మరి గతంలోనే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా, లేకపోతే మరి వీళ్ళు ప్రజావాణిలో అప్లై చేసుకున్నారు, వివరాలు నేను మీకు మరొక వీడియోలో మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.